హాయ్ గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో జననాయకన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. సో ఆల్రెడీ మనకు తెలిసిందే జననాయకన్ అనేది రీమేక్ ఆఫ్ భగవంత్ కేసరి అనేసి. సో ఎలా ఉంది ఆ టెక్నికల్ వర్క్ కానీ చూపించడంలో డైరెక్షన్ ఎలా ఉన్నది అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం చిన్నది. సో మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఓవరాల్గా జననాయకన్ మూవీ అయితే ఫ్రమ్ ఫార్ ఓకే బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు అనమాట, వన్ టైం వాచ్. అంటే సీఎం సాబ్ విజయ్ సార్ది లాస్ట్ ఫిల్మ్ కదా, చాలా ఎక్స్పెక్టేషన్స్, చాలా అంటే మనకి చాలా బాగుంటుంది, ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. సో అంత రీచ్ అవ్వదు, బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్ అనమాట. ఇందులో కొన్ని బ్యాడ్ ఉన్నాయి, కొన్ని అలాగే గుడ్ కూడా ఉన్నాయి. సో పాజిటివ్ విజయం వచ్చేస్తే కనుక ఫస్ట్ పాజిటివ్స్ ఏంటంటే మూవీ మొత్తం మీద మనకి తెలిసిందే విజయ్ గారు మెయిన్ లీడు. సో మొత్తం సినిమా మొత్తాన్ని లాగారనమాట. విజయ్ గారికి చెయ్యి అందించింది అనిరుద్ధ్ గారు అనమాట. సో ఓవరాల్గా వీళ్ళిద్దరూ సినిమా అయితే ఒక పీక్స్లా తీసుకెళ్లారు. సో ఫస్ట్ హాఫ్ అంతా చూసుకుంటే విజయ్ గారు యాక్షన్ సీన్స్ కానీ, డ్యాన్స్ స్టెప్స్ కానీ, సో సాంగ్స్ కానీ, బీజిఎం కానీ, ఎంట్రీ సీన్ కానీ, ఇంటర్వెల్ బ్లాక్ కానీ, ఓకే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే ఒక సీన్ ఉంటుంది. సో అది సెకండ్ హాఫ్లో, సో అది మొత్తం మూవీలో అది కూడా బాగుంటుంది. సో కొన్ని సీన్స్ అయితే మనకి అంటే కొన్ని ఫ్రెష్గా ఉంటాయి, కొన్ని బాగుంటాయి అన్నమాట. నెగిటివ్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే స్లో నెరేషన్ ఉంటుంది, కొంచెం అవుట్డేటెడ్ సీన్సే ఉంటాయి అనమాట. మూవీ మొత్తం మీద మనకి కొంచెం అవుట్డేటెడ్ సీన్స్, దాంతోపాటుగా కొన్నిటిలో మనకి విఎఫ్ఎక్స్ అసలు బాగోదు, ఏఐ యూస్ చేసినట్టు లైక్ అలా ఉంటుంది అనమాట. సో అది ఒకటి బాగాలేదనమాట. నెక్స్ట్ ఇంకొకటి స్క్రిప్ట్, అంటే క్లైమాక్స్ కానీ లాస్ట్ ఒక 25-30 మినిట్స్ మనకి కావాలనే స్ట్రెచ్, అంటే కొంచెం లెంతీ చేశారేమో అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో కంపేర్ టు సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ నాకు నచ్చింది. సో ఓవరాల్గా విజయ్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ అనిరుద్ధ్ గారు అయితే సెకండ్ అనమాట, హైలైట్ అనమాట, చాలా బాగా ఇచ్చారు స్కోర్ మాత్రం. అండ్ సాంగ్స్లో కొన్ని సాంగ్స్ బాగున్నాయి, కొన్ని సాంగ్స్ మనకి తెలిసిందే పెద్దగా అనిపించలేదు, మిగతా సాంగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 2.5 వన్ టైం వాచ్ అనమాట. సో ఇంకా ఎవరైతే చూడలేదో ఈ వీకెండ్కి ఈ సినిమా అయితే చూడండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.